ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఇటు పిమ్మట ఆ, ఓ మరియు ఈ మూడు మాత్రలు అర్ధమాత్రలో లయము కానంత వరకు ప్రాణవాయువును చిదాకాశమునందు నిశ్చలమునర్చవలెను. దీని వలన ఐక్యత ప్రాప్తించగనే ఆ ఓంకారమంతయు మూలబ్రహ్మలో నిండియున్నట్టులా కనిపించును. దీనితో ఓంకార స్మరణము కూడా అంతమొందును, ప్రాణవాయువు కూడా లీనమైపోవును. ఇటుపైని ఓంకారమునకు కూడా భిన్నమగు కేవల శుద్ధ బ్రహ్మానంద స్వరూపమే మిగిలియుండును. కావున ఓంకారమే నా ఏకాక్షర బ్రహ్మస్వరూపము. నా ఈ స్వరూపమును తలచుకొనుచు ఈ జడ శరీరమును విడుచువాడు నిస్సందేహముగా నా శుద్ధ శరీరమును పొందును. ఈ స్వరూపమును పొందిన వానికి పొందవలసినది మరేదియూ లేదు. అర్జున, మరణ సమయమున ఇంద్రియములన్నీయో శిథిలమైపోయి జీవితమునందలి సమస్త సుఖములు నశించి లోపలను బయటను మృత్యుదేవత పూర్తిగా కబళించి వేసిన సమయమున ఆసనమున కూర్చుని ఎవడు ఇంద్రియ నిరోధమునర్చగలడు? అట్టి మానవుడు ఎవని అంతఃకరణతో ఓంకార చింతనమునర్చగలడు? ఇదంతయో అసంభవముగా కనిపించుచున్నది అని నీకు సంశయము కలుగునెడలా నీవొక విషయమును జ్ఞప్తి అందుంచుకొనుము. ఎల్లప్పుడూ అఖండ రూపమున నన్ను చింతించుచుండు వారికి మరణ సమయమున నేను స్వయముగా సేవకుని వలె ఉపయోగపడుదును. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. విషయములను అంతమునర్చి బంధకరమగు కర్మ ప్రవృత్తి యొక్క పాదములకు సంకెళ్ళు వేసి నిరంతరము నన్నే తన హృదయమునందుంచుకొని నా స్వరూప సుఖోపభోగమునర్చుచు ఈ రీతిని సుఖోపభోగమునర్చు సమయమున ఆకలి దప్పులను కూడా మర్చిపోవు వారిని గురించి చెప్పవలసినదేమున్నది? ఈ రీతిని నిరంతరము నా స్వరూపమున ఏకాగ్రులై కలిసి ఉండు వారు హృదయముతో నాతో కలిసిపోయి మత్స్యరూపులుగానే ఉందురు. ఇట్టి వారి ఎడ కూడా మరణ సమయమున నన్ను స్మరించిన ఎడలనే వారు నన్ను చేరెదరని చెప్పుచో ఇక ఉపాసనా మహత్వం ఏమి కలదు? ఎవడైనా దీనుడు సంకటావస్థలో ఉండి పరిశుద్ధ హృదయముతో ఓ నారాయణ, త్వరగా వచ్చి నన్ను కాపాడుము అని వేడినంతనే నేనతని పిలుపుని విని అతని దుఃఖముచే వ్యాకులమును పొందినవాడనై అతనికి సహాయము చేయుటకై పొరిగిడి పోవటలేదా? ఇట్టి వారి ఎడలనే నేనింత ప్రేమతో ఉన్నప్పుడు నన్ను ఏకనిష్ఠతో ఎల్లప్పుడూ భజించువారు అంత్యకాలమున స్మరించిన ఎడల నేను వారిని తరింపచేయుదును అనుటలో అర్థమేమైనా కలదా? అట్టి పరిస్థితిలో నన్ను భజించవలెనని వాంఛ కలుగటకు ఏమైనా అవకాశము కలదా? అందువలననే ఈ విధముకు సంశయమునకు నీ మనసునందు ఏమాత్రమూ తావివ్వవద్దని నీతో చెప్పుచున్నాను. భక్తులకు వారు నన్ను స్మరించిన వెంటనే నేను వారి వద్దకు పొరిగిడి పోవలసి ఉన్నది. అట్టి ఏకనిష్ఠోపాసన చేయు వారి భారము ఇంతటితో తొలగపోకపోగా వారి భక్తి ఎన్నడి రుణభారము నాపై ఉండును. ఆ రుణమును తీర్చుటకై నేను చాలా జాగరూకతతో సంసిద్ధుడనై ఉండవలసి ఉన్నది. ఆ కోమల భక్తులకు వారి శరీర దౌర్బల్యము వలన ఏ విధమైన బాధ అయినా కలుగునేమోయని నేనెల్లప్పుడూ బాధపడుచుందును.
అందుచే వారిని ఆత్మజ్ఞానమనడి పంజరమున సురక్షితముగా ఉంతును. మరియు వారిపైన ఆత్మ సమర్పణయనడి శాంతము శీతలము అగు నీడను ఉంచెదను. ఈ రీతిని వారి బుద్ధి నిరంతరము స్థిరముగను శాంతముగను ఉండునట్ల చేతును. ఇందుచే నా భక్తులకు ఏమాత్రము కష్టము మరణ సమయమున కలగదు. నాకు పరమప్రియులకు ఆ భక్తులను నేను సహజముగానే నా స్వరూపము వైపునకు తీసుకుందును. వారిపైన గల శరీరమనడి బాహ్య కవచమును నేను తొలగింతును. వారిపైన గల అసత్య అహంభావమనడి ధూళిని నేను తుడిచివేతును. వారి శుద్ధ వాసనను నిర్లిప్తముగా ఉంచి వారిని నా స్వరూపముతో కలిపివేసుకుందును. ఇంతేకాక భక్తులకు కూడా ఏకత్వ భావము కలవారై ఉండుట వలన తమ శరీరంపై విశేష మమకారము ఉండదు. ఇందువలన తమ శరీరమును విడిచిపెట్టినప్పుడు వారికి శరీర వియోగ దుఃఖము కలుగదు. ఇదే రీతిని దేహపాతమొగటతోడనే భగవానుడు నన్ను తీసుకొని పోవునుగాక, నన్ను ఆయన ఆత్మస్వరూపములోనికి తన వద్దకు తీసుకొనుగాక అనడి భావము కూడా అట్టి భక్తుల మనస్సునందు ఉండదు. ఏలనన వారు దేహధారులుగా ఉన్న స్థితి అందే నా స్వరూపమున కలిసి ఉంటున్నారు. వాస్తవిక దృష్టితో చూచినచో ఈ ప్రపంచమున అతనికి గల అస్తిత్వము శరీరమనడి జలమున గల కేవల ఛాయ వంటిది మాత్రమే. నీటియందు చంద్రుని ప్రతిబింబము పడుచున్నది, కానీ అచ్చట జలము నశించినప్పుడు వాస్తవమునకు ఆ ప్రతిబింబము తనంత తానే చంద్రునితో చేరిపోవుచున్నది. సరిగా ఇదే రీతిని ఈ శరీర రూపమున గల జలము అంతమొందినప్పుడు ఆ మనుష్యులు వాస్తవమునకు ఆత్మస్వరూపమునందే ఉందురు. ఈ జగత్తున వారికి గల అస్తిత్వము వాస్తవము కాదు, అది కేవలము ప్రతిబింబముతో సమానముగా అగును. వారి వాస్తవిక స్వరూపము బ్రహ్మస్వరూపమే అగును. ఈ రీతిని మద్రూపులై ఉన్నవారికి నేను ఎల్లప్పుడూ అనాయాసముగానే ప్రాప్తింతును. అందుచే వారు దేహావసాన సమయమున నా స్వరూపమును పొందుదురు. ఇందు ఏ మాత్రము సందేహము లేదు. క్లేశ వృక్షములకు నిధియు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికమనడి త్రివిధ తాపములకు కుంపటియేయును మృత్యువనడి కాకి ముందు పెట్టబడి కేవలము బలియున్ను విపుల పరిమాణంలో దైన్యతను పుట్టించినదిన్ని దుఃఖములను పెంపొందించినదియు సమస్త దుఃఖములకు భాండారమును దుర్బుద్ధికి ఆది కారణమును భ్రాంతి యొక్క ప్రత్యక్ష మూర్తియు ఈ సంసారమునకు మూలాధారమును వికారములకు క్రీడారంగమును సమస్త వ్యాధులకు ఆహారమును కాలుని ఎంగిలి పులగమును ఆశకు ఆశ్రయస్థలము జనన మరణములను కలిగించినట్టి సారవంతమగు పొలమును భ్రమతో నిండియుండి వికల్పముతో నిర్మింపబడిన దుఃఖమనడి తేళ్లతో పూర్తిగా నిండియున్నదిన్ని పెద్ద పులి గుహయు వారాంగనలతో ఉండిడి విషయ భోగములకు పూర్తిగా ఆదరణీయమైన సాధనమును యక్షిణీ ప్రేమ వలె చల్లార్చిన విషబిందువు వలె మోసబుద్ధితో కూడుకునియున్న బాహ్య విశ్వసనీయ సద్వ్యవహారము వంటిదిన్ని కుష్ఠరోగుల ఆలింగనము కాలసర్పపు కోమలత్వము మరియు వ్యాధిని స్వాభావిక గానము వంటిదిన్ని శత్రువుచే చేయబడిన అతిథి సత్కారము దుర్జనులచే చూపబడిన ఆదర సత్కారముల వంటిదిన్ని సమస్త అనర్థములకు సముద్రమును నిద్రలో చూచిన స్వప్నము వంటిదిన్ని ఎండమావులచే తడుపబడిన తోటయు ధూమకరణములచే ఏర్పడిన ఆకాశమును అగు ఈ శరీరము ఒక్కమారు నా అపార బ్రహ్మ స్వరూపమును పొంది తద్రూపులైన వారికి మరల ఎన్నటికీ ప్రాప్తించదు.